హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలండి. సో, నేనైతే పొద్దున్నే అయితే లేసాను. లేసి పూజకి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకున్నానమాట. ఇలా అరటి డొప్పుల్లో నేనైతే ఆవు నెయ్యిలో నానబెట్టిన ఒత్తులైతే వేసి అయితే పెట్టుకున్నానండి రెడీగా. ముందు రోజు నేనైతే ఇలా ముగ్గులు వేసుకొని మొత్తం శుభ్రంగా కడుక్కొని తులసమ్మ దగ్గర అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. పొద్దున్నే అయితే హడావిడి అయిపోతుంది కదా. సో ఇక్కడ ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో తొందరగా వెలుతురు వచ్చేస్తుందండి. ఎంత ఎర్లీగా లేచినా కూడా 5:00కల్లా వెలుతురు వచ్చేస్తుంది అన్నమాట. నేనైతే 4:00కి లేచి స్నానం అది చేసి కిందకు వచ్చేసరికి కాస్తంత చీకటిగా ఉంది. కొంచెం ఒక 4:20 అలాగ అవ్వగానే వెలుతురు నెమ్మదిగా అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట. ఈ కార్తీక మాసంలో అయితే ఫస్ట్ డే అయితే కొంచెం టెన్షన్గానే ఉంటుంది. ఎందుకంటే వెలుతురు వచ్చేస్తుందేమో అని గబగబా చేసేసుకుంటూ ఉంటాం కదా పనులు. మొత్తానికైతే నేనైతే ఇలా అరటి డొప్పుల్లో నేనైతే ఒత్తులు వెలిగించేసుకొని నీళ్ళలో వదిలేసానండి. సో మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ మరొకసారి కార్తీక మాస శుభాకాంక్షలండి. ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.